జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, పాకిస్తాన్లో జరిగేటటువంటి అద్భుతాలు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా జరగవని చెప్పేసి. పాకిస్తాన్ రూటే చెప్పాలంటే సెపరేట్ అనమాట. అసలు అద్భుతాలు జరిగేదే పాకిస్తాన్లో అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. సహజంగా కొందరికి మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, 2 నాలుకల ధోరణి ఉంటుంది అని చెప్పేసి. అవునా కదా? కానీ ఈ పాకిస్తానీలకు 4 నాలుకల ధోరణి అనేది ఉంటుంది అనమాట. ఈ పాకిస్తాన్ ఒకవైపు తిరిగి చైనాకు సపోర్ట్ చేస్తుంది, ఇంకోవైపు తిరిగి అమెరికాకు కూడా సపోర్ట్ చేస్తుంది, మరోవైపు తిరిగి సౌదీ అరేబియా కూడా సపోర్ట్ చేస్తుంది, ఇక 4వ వైపు తిరిగి టర్కీకి జై కొడుతుంది అనమాట. అంటే ఎటు అనుకూలంగా ఉంటే అటువైపు అయితే తిరుగుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఒక లంగా లత్కోర్ జఫా డఫా దేశం అని చెప్పి చెప్పుకోవచ్చు. సరే, ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్లో కానీ మన దేశంలో కానీ క్రికెట్ అనేది చెప్పాలంటే ఒక మతం లాంటిదన్నమాట. సరే, ఈ మాట ఎందుకంటున్నానో కూడా చెప్తా. ఈ 2 దేశాలలో క్రికెట్కు ఉన్నంత పిచ్చి మరే ఆటకు కానీ మరే పరిశ్రమకు కానీ లేదు. అందుకే ఇటు భారత్లో కానీ అటు పాకిస్తాన్లో కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో క్రికెట్ ప్లేయర్లు అయితే ఉండారన్నమాట. అయితే నిజానికి పాకిస్తాన్లో ఒకప్పుడు మంచి ప్లేయర్లు ఉంటా ఉన్నారన్నమాట. నిజం చెప్పాలంటే అప్పట్లో మనం కాస్త వీక్గానే ఉంటా ఉన్నాం. కానీ ఇప్పుడు భారత్ తిరుగులేని ప్రపంచ శక్తిగా మారిపోయింది. టోర్నమెంట్లు గెలుస్తా భారతీయుల సత్తా అయితే చూపిస్తున్నారు మనోళ్ళు. అందుకే మన దేశంలో క్రికెట్ను ప్రజలు కూడా విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఐసీసీకి వచ్చే నిధుల్లో 80 నుంచి 90% నిధులు ఒక భారతదేశం నుంచే వస్తున్నాయి. అంటే మన దేశంలో క్రికెట్కు ఉన్నటువంటి క్రేజు ఆ స్థాయిలో ఉండదన్నమాట. ఇక పాకిస్తాన్ విషయానికి వద్దాం. మన దేశంలో క్రికెట్కు ఎంత క్రేజ్ ఉండదో పాకిస్తాన్లో కూడా క్రికెట్కు అంతే క్రేజ్ అయితే ఉండాలి. పాకిస్తాన్లో దాదాపుగా 70% మంది ప్రజలు క్రికెట్ అయితే ఇష్టపడతారంట. అయితే పాకిస్తాన్ క్రికెట్ రోజు రోజుకు మరింతగా దిగజారిపోతుంది. ఒకప్పుడు వసీం అక్రమ్, వకార్ యూనస్, ఇమ్రాన్ ఖాన్ వంటి గొప్ప గొప్ప క్రికెటర్లతో ఉన్నటువంటి పాకిస్తాన్ జట్టులో ఇప్పుడు పెద్దగా స్టార్లు అయితే కనిపించడం లే. ఏమీ లేని చోట ఆముదం చెట్టే అదేదో మహావృక్షం అన్నట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ జట్టులో షహీన్ అఫ్రిది, వచ్చేసి షహీద్ అఫ్రిదికి అల్లుడు. ఇకపోతే షాదాబ్ ఖాను, బాబర్ ఆజం లాంటి ప్లేయర్లనే స్టార్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ప్రపంచ కప్ మ్యాచ్ల్లో ఇంతవరకు భారత్ను పాకిస్తాన్ అయితే ఓడించలేకపోయింది. నాకు తెలిసి ఒకే ఒక మ్యాచ్లో తప్పించి, అది కూడా 2021లో జరిగినటువంటి T20 వరల్డ్ కప్ మ్యాచ్ అనుకుంటా. ఇక ఏ మ్యాచ్లో కూడా భారత్ పైన పాకిస్తాన్ అయితే విజయం సాధించాల. ఇక్కడ 50 ఓవర్ల మ్యాచ్లు ఉంటాయి కదా వరల్డ్ కప్ మ్యాచ్లో, వాటిల్లో అయితే నాకు తెలిసినంతవరకు 8 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన మీద గెలిచలేదన్నమాట. ఈ క్రమంలోనే మొన్న కొలంబోలో జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ పైన చెప్పాలంటే మన భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కూడా పూర్తిగా వన్ సైడే జరిగిపోయిందనమాట. అయితే T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ పర్వాలేదని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంటే మన విషయంలో అటర్ ఫ్లాప్ అయినప్పటికీ మిగతా విషయాల్లో పర్వాలేదని చెప్పి అనిపిస్తుంది. టీమిండియా చేతిలో ఒక్క ఓటమి మినహాయిస్తే గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్ల్లో కూడా విజయం అయితే సాధించింది ఈ పాకిస్తాన్. దీంతో సూపర్ 8 లీగ్ అడుగుపెట్టిందనమాట. అయితే గ్రూప్ స్టేజ్లో ఈ టీమిండియా చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి మీకు కూడా తెలిసిందే. దీంతో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లను తొలగించాలని మహమ్మద్ యూనస్, షాహిద్ అఫ్రిది ఇలాంటి క్రికెటర్లు అంతా కూడా సీరియస్ అయినారు. ఈ షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాను, బాబర్ అజాం లాంటి ప్లేయర్లను వెంటనే పాకిస్తాన్ జట్టులోంచి తీసేయాలని వాళ్ళంతా కూడా రెచ్చిపోయి మాట్లాడినారు. అయితే మహమ్మద్ యూనస్, షాహిద్ అఫ్రిది చేసినటువంటి కామెంట్లకు తాజాగా పాకిస్తాన్ ఆల్రౌండర్ అయినటువంటి షాదాబ్ ఖాన్ ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడనమాట. పందుల్లాగా తిని గెడ్డాలు పెంచేటటువంటి మీకేం తెలుసు, చూడండి ఎంత మాట, ఏదే పందుల మాదిరి తిని గెడ్డాలు పెంచే మీకేం తెలుసు, ఇండియాను ప్రపంచ కప్లలో ఒక్కసారైనా ఓడించినటువంటి చరిత్ర మాది అంటూ ఈ పాకిస్తాన్ క్రికెటర్ అయినటువంటి షాదాబ్ ఖాన్ రెచ్చిపోయి మాట్లాడినాడు. మేము గ్రౌండ్లో భారత్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినాం, కానీ అవేవి కూడా వర్కౌట్ అయితే అవలా. కానీ మీరు మాత్రం పందులు మాదిరి తినిందరక మా పైన రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ సీనియర్ మాజీ క్రికెటర్లకు వాళ్ళ సొంత అభిప్రాయాలు అనేవి ఉంటాయి.
వాళ్ళు దిగ్గజాలు అయితే కావచ్చు, కానీ ఇండియాను ఓడించినటువంటి దాఖలాలు ఏవి కూడా లేవని చెప్పేసి ఇతను వాళ్ళందరికీ చురకలంటించాడు. కానీ మేము వరల్డ్ కప్ సమయంలో ఇండియాను ఒకసారైనా ఓడించి చూపించామని చెప్పేసి ఆయన గారు పోయి వాళ్ళ మీద బండాడనమాట. ఇది పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ల మీద. అయినప్పటికీ కూడా విమర్శలు చాలా సాధారణమని చెప్పేసి పేర్కొన్నాడు. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే మొన్న పసికొన్న అయినటువంటి నమీబియా పైన 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు ఈ షాదాబ్ ఖాన్. అది విషయం. అది వీళ్ళ వీరత్వం. చూడండి, ఒక్కసారి గెలిచిన దానికే వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, మా రంగం చూడు డంగల్ డంగ అని చెప్పేసి. మిత్రులారా, చూశారు కదా పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందా. ఒకప్పుడు దిగ్గజ ప్లేయర్లతో కళకళలాడినటువంటి ఆ జట్టు ఇప్పుడు ఒకరిపైన ఒకరు పందుల మాదిరి పడి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అది కూడా బహిరంగంగా విమర్శలు చేసుకునే స్థాయికి అయితే పడిపోయినారనమాట. భారత్ చేతిలో చావు దెబ్బలు తిని పసికోళ్లపైన గెలిచి అదేదో పెద్ద వీరత్వం అనేట్టుగా వీళ్ళంతా కూడా ఫోజులు దొబ్బుతా ఉంటే చెప్పాలంటే నవ్వొచ్చాది. మన టీమిండియా ప్రపంచాన్ని వెళ్తా ఉంటే వీళ్ళు మాత్రం గడ్డాల గురించి తిండి గురించి కొట్టుకొని చేస్తారు. నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిది. ఆ నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడమే మన న్యూస్ అఖండ యొక్క లక్ష్యం. మన దేశ గౌరవాన్ని అలాగే క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పే వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఒకరినొకరు పందుల్లాగా తింటున్నారంటూ విమర్శించుకుంటున్నటువంటి ఈ పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాలు అలాగే ఆసక్తికరమైనటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.